అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఏవండీ మీకు ఈ విషయం తెలుసా? ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరానికి మించి ఆస్తి సంపాదించుకోవాలని అనుకోవడం అత్యాస అవుతుంది గదా! మరి అత్యాస అవినీతికి దారి తీస్తుంది. ఆస్తి సంపాదనలో కొన్నిసార్లు అవినీతి కూడా చేయాల్సొస్తుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో. మరి అవినీతి చేస్తే ఆందోళన వస్తుంది గదా! మనసుకి ఆందోళన కలుగుతుంది. ఆందోళన వచ్చేసరికి ఏమవుతది? ఆరోగ్యం. ఆరోగ్యం పాడవుతది. అనారోగ్యానికి గురవుతాం ఆ ఆందోళనలో. మరి అనారోగ్యానికి గురైతే ఏమవుతది? ఆరోగ్యం పాడైతే ఏమవుతదండి? హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. డబ్బు ఖర్చవుతది. ఆస్తులు పోతాయి. మళ్ళా మొదటికే వస్తాం. ఇది అవసరమా అండి మనకి? ఇదంతా అవసరమా? ఆ రోజుల్లో సంపాదన తక్కువైనా ఆనందాలకి, ఆరోగ్యాలకి లోటుండేది కాదు. మరి ఇప్పుడు సంపాదన ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయండి. సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఏదో సంపాదన వచ్చింది, సమస్యలు తగ్గుతాయి అనుకుంటాం. అలా లేదండి. సంపాదన ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు ఎక్కువవుతాయి. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, సంతృప్తిని మించిన సంతోషం లేదండి. సంతోషాన్ని మించిన సంపద ఉండదట. అవునా కాదా? మరి ఈ విషయం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.